కేసీఆర్ గారు నిర్మించిన వ్యవస్థను నడపడం కూడా మీకు చేతనైతలేదు. అరే ఇరిగేషన్లో కూడా బోగసే. మొదటి బడ్జెట్లో 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. రెండవ బడ్జెట్లో 8 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. 2 బడ్జెట్లు అయిపోయినాయి. ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చిండ్రా? ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేసిండ్రా? అసలు మీ బడ్జెట్ ప్రసంగాలకు ఏమైనా వీసమెత్తైన నిజాయితీ ఉందా, నిజముందా? మరి ఎన్ని ప్రాజెక్టులు పూర్తయినాయి చెప్పండి? 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఎక్కడైనా నీళ్ళు ఇచ్చిండ్రా మీరు? సాగునీటి రంగాన్ని ఈ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. బ్రేక్ఫాస్ట్ పథకం గురించి బల్లలు కొట్టుకున్నది. అలా ఎవరు పెట్టిన బ్రేక్ఫాస్ట్ పథకం? బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరో ఫ్యూచర్ సిటీ శ్రేయాస్ వన్ సిటీ. ఈ నెల 19న ఉగాది సందర్భంగా బ్రోచర్ లాంచ్. ప్రత్యేక ఆకర్షణగా సునీత లైవ్ కాన్సర్ట్. వందనం రోడ్ ఖమ్మం. 8466012345 7508222255. శ్రేయాస్ వన్ సిటీ వేర్ యువర్ స్టోరీ బిగిన్స్. మేం ప్రారంభిస్తే మీరేమో దాన్ని క్లోజ్ చేసి ఆ పథకాన్ని బంద్ చేసి 2.5 ఏళ్ల పాటు పిల్లల్ని బ్రేక్ఫాస్ట్ పథకానికి దూరం చేసి ఇప్పుడేదో కొత్తగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభం చేస్తున్నాము, ఇదేందో కొత్త పథకము అని చెప్పడం అనేటువంటిది ఇది సిగ్గుచేటు. అట్లనే టిమ్స్ ఆయన చెప్తుండే ఏది టిమ్స్ సనత్ నగర్ 2026 డిసెంబర్లో ప్రారంభిస్తాం. ఎన్ని డేట్లు చెప్పింది? ఇప్పటికీ 4 డేట్లు మారినాయి. టిమ్స్ సనత్ నగర్కు 2.5 ఏళ్లలో 4 డేట్లు పెట్టింది. ఇది 5వ డేట్ బడ్జెట్లో. మళ్ళా మొన్న ఉగాదికి అన్నారు, జూన్కి అన్నారు, ఇవాళ డిసెంబర్ చేసిండు. ఇవాళనే 3 డేట్లు పెట్టిండ్రు, అంతకుముందు 2 డేట్లు పెట్టిండ్రు. డేట్లు మారుడు, అంకెలు మారుడు తప్ప ప్రజల జీవితాలు మారడం లేదు. మొత్తంగా ఈ బడ్జెట్ దగాకోరు బడ్జెట్, పేదలను వంచిన బడ్జెట్, 6 గ్యారెంటీలను పాతరేసిన బడ్జెట్, మహిళలు, వృద్ధులు, రైతులు, ఉద్యోగ వర్గాలు, కార్మికులు అందరినీ నిరాశపరిచిన బడ్జెట్. థ్యాంక్ యూ.